ఒకవేళ మీరు ఈ అమెజాన్ ఆఫర్స్ టైంలో లేకుంటే ఫ్లిప్‌కార్ట్ ఆఫర్స్ టైంలో ఏదైనా ప్రోడక్ట్ కొనాలనుకుంటున్నారు అంటే, అసలు ఆ ప్రోడక్ట్ కరెక్ట్‌గా డిస్కౌంట్ ఇస్తున్నారా లేదా అని ఎలా చెక్ చేయాలని చెప్పి ఈ వీడియో అనమాట. సో, డీటెయిల్‌గా మీకైతే చెప్తాను. అండ్ ఆల్సో నా యొక్క ఎక్స్‌పీరియన్స్ నేను నోటీస్ చేసిన కొన్ని ఇష్యూస్ కూడా అయితే మీతో షేర్ చేసుకుంటాను. మనం బేసికల్‌గా ఆఫర్స్ వస్తున్నాయంటే మనకి అమెజాన్ గాని, ఫ్లిప్‌కార్ట్ గాని హోమ్ పేజెస్‌లో మనకి 50% ఆఫ్, 60% ఆఫ్ అండ్ ఈవెన్ 70% ఆఫ్ అని కూడా చూపిస్తుంటారు. సో, మనకి చాలా టెంప్ట్ అయితే అయిపోతుంటాం ఆ ప్రైజెస్ చూసేసి. మనం ఎలా కంపేర్ చేస్తామంటే ఎంఆర్‌పీ ఎంతుంది అండ్ ప్రెజెంట్ వాల్యూ ఎంతుందని చెప్పి చెక్ చేస్తాం. అంతేగాని ఈ వాల్యూ ముందు ఎంతలో సెల్ చేస్తున్నారు ఆ ప్రోడక్ట్ అనేది మనకు తెలీదనమాట. యాక్చువల్‌గా అమెజాన్ అండ్ ఫ్లిప్‌కార్ట్‌లో చూసినట్లయితే మోర్ దెన్ 95% ఆఫ్ ది ప్రొడక్ట్స్ మనకి ఎంఆర్‌పీ ఒకటి ఫిట్ చేస్తారు. దాన్ని క్యాన్సిల్ చేసి వాళ్ళొక డిస్కౌంటెడ్ ప్రైస్‌కి ఇస్తున్నామని చెప్పి చూపించుకుంటారనమాట. కానీ రియాలిటీలో వాళ్ళకొచ్చే డిస్కౌంట్ వాళ్ళకొస్తుంది అండ్ వాళ్ళు మంచి ప్రాఫిట్స్ అయితే ఎర్న్ చేస్తున్నారు. సో, ఈ విధంగా ప్రైస్ హిస్టరీ అనేది ఎలా చెక్ చేయాలని చెప్పి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాననమాట. సో, రీసెంట్‌గా నేనైతే డిఫరెంట్ కెమెరాస్ కోసం అయితే సెర్చ్ చేస్తున్నాననమాట నా వర్క్ ఫ్లోకి. తర్వాత నాకు అర్థమైంది సోనీ ZV-E10 కొంచెం బాగుంటుంది నా వర్క్ ఫ్లోకని. సో, తర్వాత నేను ఆఫర్స్ ముందు రోజు నేనైతే చెక్ చేశాను. ఆ సోనీ ZV-E10 కెమెరా అనేది మనకి అరౌండ్ 59,000 సమ్ చేంజ్ అయితే ఉంది. విత్ లెన్స్ అనమాట. వితౌట్ లెన్స్ 52 ఆర్ 51,000 అంతైతే ఉంది. నేను లెన్స్ ఆప్షన్ చూస్ చేసుకున్నాను. తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ సేల్స్‌లో చూసినట్లయితే అది అరౌండ్ 60,000-61,000 రూపీస్‌కి అయితే ఇంక్రీజ్ అయిందనమాట. సో, మీరు కార్డ్ ఆఫర్స్ అవి అప్లై చేసినట్లయితే మీకు రఫ్‌లీ ఒకవేళ మీ దగ్గర ఎస్‌బీఐ కార్డ్స్ ఉన్నట్లయితే క్రెడిట్ కార్డ్ గాని, డెబిట్ కార్డ్ గాని ఒక దాంట్లోంచి 1000 సమ్ చేంజ్ ఇంకో దాంట్లో 2000 సమ్ చేంజ్ ఆ విధంగా అయితే తగ్గుతుందనమాట. ఇక్కడ రియాలిటీ ఏంటంటే మీరు ఈవెన్ దో ఈ కార్డ్ అప్లై చేసినా కూడా మీకు హార్డ్‌లీ ఒక 200, 300 రూపీస్ అంతే అనమాట డిస్కౌంట్ వస్తుంది. పెద్దగా అయితే రావట్లేదు. సో, ఆ 200, 300 రూపీస్ డిస్కౌంట్ అనేది అమెజాన్‌కి పీనట్స్ అనమాట. అంతే ఇంకేం లేదు. సో, ఇలాంటి మానిప్యులేషన్స్ చాలా అయితే జరుగుతుంటాయన్నమాట ఆన్‌లైన్ మార్కెట్స్‌లో. ఆఫర్స్ టైమ్‌లోనే కాదు ఈవెన్ నార్మల్ టైమ్స్‌లో కూడా. నేనైతే చెప్పట్లేదు అన్ని ప్రొడక్ట్స్ ఈ విధంగానే ఉంటాయని చెప్పని. కొన్ని ప్రొడక్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రెజెంట్ సేల్‌లోనే చూసుకున్నట్లయితే సామ్‌సంగ్ M35 5G మొబైల్. సో, ఇప్పుడు ప్రెజెంట్ ఆఫర్ల టైంలో నడుస్తున్న డీల్ క్రేజీ డీల్ అనమాట. ఇప్పటి వరకు అంటే మొబైల్ రిలీజ్ అయ్యింది ఇప్పటి వరకు ఆ ప్రైస్‌కి అయితే ఆ మొబైల్ అయితే డౌన్ అవ్వలేదు. అండ్ ఈవెన్ మీరు గనుక కార్డ్ ఆఫర్స్ అప్లై చేసినట్లయితే మీకు ఇంకా డిస్కౌంట్ అయితే వస్తుంది. సో, అందుకే నేను చెప్తున్నాను మీరు ఏ ప్రొడక్ట్ అయినా సరే ఆఫర్స్ టైమ్‌లో అయినా సరే, ఆఫర్స్ లేని టైమ్‌లో అయినా సరే ప్రైస్ హిస్టరీ అయితే చెక్ చేయండి. అది మీకు ఇప్పుడు చూపిస్తాను ఎలా చెక్ చేయాలని చెప్పని. మీరు మొబైల్ అయినా యూజ్ చేయొచ్చు లేకుంటే మీ దగ్గర ల్యాప్‌టాప్‌లో ఉన్నా కూడా యూజ్ చేయొచ్చు. ల్యాప్‌టాప్‌లో ఏంటంటే కొంచెం డీటెయిల్‌గా అయితే చూపిస్తుందనమాట. సో, ఏదైనా బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి మీ మొబైల్ ఆర్ ల్యాప్‌టాప్‌లో. సెర్చ్ బార్‌లోకి వెళ్లి అక్కడ ప్రైస్ హిస్టరీ అని చెప్పి టైప్ అయితే చేయండి. అక్కడ మీకు సెవరల్ వెబ్‌సైట్స్ అయితే చూపిస్తుందనమాట. దాంట్లో ఏదైనా సరే 3 సైట్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఎందుకు 3 అంటే ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క డేటా వాళ్ళు ఏ టూల్ యూజ్ చేస్తున్నారో మనకు తెలీదనమాట. అందుకే మనం 3 సైట్స్ అయితే తీసుకుంటున్నాం. ఇక్కడ మీకు ప్రొడక్ట్ లింక్ అని అడుగుతుందనమాట. అక్కడ ఏం చేయాలంటే మీరు ఏ ప్రొడక్ట్ అయితే కొనాలనుకుంటున్నారో అమెజాన్ ఆర్ ఫ్లిప్‌కార్ట్ ఇంకా వేరే ఈ కామర్స్ సైట్‌లో అయినా సరే ఆ ప్రొడక్ట్‌ని లింక్ అనేది ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ట్రాక్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే ఆ టూల్ అనేది మనకి చూపిస్తుందనమాట. ఈ ప్రొడక్ట్ హైయెస్ట్ ప్రైస్ ఎప్పుడు రీచ్ అయింది, లోయెస్ట్ ప్రైస్ ఎప్పుడుంది అండ్ యావరేజ్ ప్రైస్ ఎంత అని చెప్పని. అండ్ ఆల్సో గ్రాఫ్ కూడా అయితే చూపిస్తాయి కొన్ని సైట్స్ అనేది అప్స్ అండ్ డౌన్స్ అనమాట. ఎప్పుడు ఇంక్రీజ్ అయింది, ఎప్పుడు డిక్రీజ్ అయింది అని చెప్పని. సో, ఈవెన్ డేట్స్‌తో సహా అనమాట. సో, ఈ విధంగా ఏంటంటే మీరు ఏదైనా ప్రోడక్ట్ డిస్కౌంట్ వస్తుందని చెప్పి టెంప్ట్ అయ్యి కొనే ముందు ఆ ప్రోడక్ట్ లింక్‌ని కాపీ చేసుకోండి. అక్కడ పేస్ట్ చేసి చెక్ చేయండి. ఎంత లీస్ట్ వాల్యూ అయితే వెళ్ళిందని చెప్పని. ఒకవేళ రీసెంట్ డేస్‌లో కనుక లీస్ట్ వాల్యూకి వెళ్ళి మళ్ళీ అప్ చేశారు అంటే ఆఫ్‌కోర్స్ ఆఫర్స్ తర్వాత వాళ్ళు మళ్ళీ ప్రైస్ అయితే డిక్రీజ్ చేస్తారు వితిన్ 1 ఆర్ 2 వీక్స్‌లో. మీరు బాధపడాల్సిన అవసరం అయితే లేదనమాట. సో, ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనుకున్నాను. అందుకే షేర్ చేస్తున్నాను. అండ్ చాలామంది అడుగుతున్నారు బెస్ట్ మొబైల్స్ లేకుంటే బెస్ట్ ల్యాప్‌టాప్స్ వీడియో చేయమని. సీ గైస్ చాలామంది ఇప్పుడు యూట్యూబ్‌లో కన్‌ఫ్యూజ్ అయితే చేస్తున్నారు అందరిని కూడా. అందుకే నేనైతే చేయట్లేదు. ఒకవేళ మీరు ఫైనలైజ్ చేశారు ఆ ప్రొడక్ట్ అనేది. సో, ఆ ప్రొడక్ట్ మంచిదా కాదని చెప్పి తెలుసుకోవాలంటే కింద కామెంట్ చేయండి. నేనైతే రిప్లై ఇస్తాను. మీకు ఈ వీడియో హెల్ప్‌ఫుల్‌గా అనిపించినట్టయితే లైక్ చేయండి గైస్. అండ్ ఆల్సో ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కాంటెంట్ అండ్ గ్యాడ్జెట్ రివ్యూస్, మొబైల్ రివ్యూస్ చాలా అయితే పోస్ట్ చేస్తుంటాను ఈ ఛానల్‌లో. అది కూడా తెలుగులో అనమాట. నేనైతే ఈ కామర్స్ సైట్స్‌కి అగైనిస్ట్‌గా అయితే కాదనమాట. అవి చాలా గ్రేట్ ఆఫర్స్ అండ్ గ్రేట్ వాల్యూని అయితే మనకి ప్రెజెంట్ చేస్తున్నాయి. ఒకప్పుడు మనం ఆఫ్‌లైన్ స్టోర్స్‌కెళ్ళి కొనేవాళ్ళం. ఇప్పుడేంటంటే మొత్తం మనకి ఆన్‌లైన్‌లో అయిపోయింది డిజిటల్‌గా. సో, ఈ కామర్స్ సైట్స్‌తో నాకు ప్రాబ్లమ్ లేదు. కానీ కొన్ని ఏంటంటే కొన్ని ప్రొడక్ట్స్ మనకి ఆఫర్స్ అని చెప్పని మిస్‌లీడింగ్ చేసి అమ్ముతున్నారనమాట. దాని పరంగా అయితే చెప్తున్నాను. అందుకే ఈ వీడియో అయితే చేశాననమాట.